రైట్. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. యథాతథ స్థితి స్టేటస్ కో కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైట్. జనగామ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు ఇటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైట్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి. నిన్నటి నుంచి చూస్తున్నాం, వాళ్ళ ఉదయం కూడా ఉత్కంఠమైన వాతావరణం కనిపించింది. పోలీసులు భారీగా మోహరించిన సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో మొత్తం స్టేటస్ కోగా కనిపిస్తుంది. యథాస్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఏంటి వెతికిన ఇన్పుట్స్? మరి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక ఉదయం నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాలు, సినిమా థ్రిల్లర్ ను కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా హైకోర్టు కూడా స్టే ఇవ్వడంతో ఎన్నికకు సంబంధించి అధికారికంగా ఇంకా అధికారులు ప్రకటించిన పరిస్థితి. ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా పూర్తయింది. మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ చెందిన సుదర్శన్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నిక ప్రక్రియ తర్వాత వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక జరిగే ముందు స్టే వచ్చిందని చెప్పడంతో ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. అయితే దానికి సంబంధించిన అధికారిక విషయాలు ఇంకా రావాల్సి స్టేకి సంబంధించిన పూర్తి స్థాయి కాపీ ఇంకా మున్సిపల్ కమిషనర్ కు అందలేదు. రిటర్నింగ్ అధికారికి అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఇప్పటికే చైర్మన్ ఎన్నికకు సంబంధించి సుదర్శన్ రెడ్డిని ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరిగే సందర్భంలోనే ఈ స్టే వచ్చినట్టు అధికారులకు సమాచారం వచ్చింది. అయితే దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్డీఓ అనంత్ రెడ్డి ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, హైకోర్టు స్టే వచ్చింది, స్టే తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై చర్చిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన 19వ వార్డు అభ్యర్థి యాదగిరి కనబడటం లేదని చెప్పి అతని కుమారుడు హైకోర్టుకు వెళ్లారు. ఎన్నిక ప్రక్రియలో తన తండ్రి వచ్చిన తర్వాతనే ఎన్నిక ప్రక్రియ జరపాలని చెప్పి అతని కొడుకు హైకోర్టుకు